నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఖమ్మం హాట్ సీట్గా కనిపిస్తోంది. హాట్ పాలిటిక్స్ తలపిస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రామసాయం రఘురామ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మరోవైపు ఇప్పటికే నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం కంచుకోటలో కాంగ్రెస్ విజయం ఏ విధంగా ఉంటుందో మాట్లాడదాం. మనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హనుమంతు అంటే రాముడికి హనుమంతుడు ఎలాగో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దయాకర్ రెడ్డి గారు అలాగ ఉంటారు కాబట్టి ఎట్లా ఉంటుంది పార్లమెంట్ అంటే తెలుసుకుందాం. నమస్తే దయాకర్ రెడ్డి గారు. ఏంటి సార్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ గెలుపు ఎట్లా ఉండబోతుంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో సుమారుగా 2,65,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి 7 సెగ్మెంట్కి 7 సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి దాంట్లో ఉమ్మడి అభ్యర్థి సిపిఐ నుంచి కూడా కాంగ్రెస్ మద్దతుని గెలిచారు. ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏదైతే 6 హామీలను పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకున్నది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు వచ్చిన మెజారిటీ కంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఎక్కువగానే మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయం తీసుకుంటే 10 నియోజకవర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితి. సో పొంగులేటి గారు కూడా గతంలోనే సవాల్ విసిరారు, ఖచ్చితంగా అసెంబ్లీ గేటుని ఒక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాకనివ్వనని చెప్పి. అదే ఇవాళ మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి. అలాగే 3 నియోజకవర్గాలు మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ 10 సెగ్మెంట్లలో కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన మెజార్టీ కంటే కూడా ఖచ్చితంగా ఆ గీతనైతే దాటుతాం. డెఫినెట్గా. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సుమారుగా 3 లక్షల మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. ఇంకా పెరిగినా కూడా పెరగవచ్చు. కానీ ఇవాళ టికెట్ కేటాయింపు విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ పాటించట్లేదు, ప్రధానంగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారనే ఒక విమర్శ ఉంది. దాన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అలా ఏం లేదు. పార్టీ అన్ని రకాలలో విశ్లేషించి దీన్ని అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు, మెయిన్ నాయకుల అభిప్రాయాలు, మంత్రుల అభిప్రాయాలు 1-4 సార్లు తీసుకొని చివరి నిమిషం వరకు దీన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో మరొకసారి ఇప్పుడు బీజేపీ ప్రధానంగా అబ్కీ బార్ 400 కి పార్ అనే ఒక నినాదం తీసుకుంది. సో అది ఈసారి ఎన్నికల్లో మరోవైపు ఏదైతే అయోధ్యకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో అది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్తా ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఓవరాల్గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ ఎట్లా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు కేవలం రామ మందిరం, హిందుత్వ జెండానే అమలు చేశారు తప్ప నుంచి భారతదేశ అభివృద్ధిపై ఎటువంటి ఫోకస్ పెట్టలేదు. అదే కాకుండా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసి ఆ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయి లక్షలాది మందిని రోడ్డు పడేట్టు చేశారు మోడీ గారు. ఈ ఫలితాలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారి అనేక పరిణితి ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్గా సాధిస్తుంది. కానీ ఇవాళ రైతులకు సంబంధించిన నల్ల చట్టాలైనా లేదంటే కనుక పెద్ద ఎత్తున ఇవాళ ఈడీ ఐటీని కూడా వాడుకుంటూ ప్రధానంగా ప్రతిపక్షాలని తొక్కేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శ. సో మీరేమని చెప్తారు దాని గురించి? అది మనకి ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది కదండి. అన్ని ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా అనిపించినా కానీ వెంటనే అవసరం లేనటువంటి సిబిఐ రంగంలోకి వస్తుంది, ఈడీ రంగంలోకి వస్తుంది. తర్వాత రకరకాల ఫేమా చట్టాలు దాన్ని పెడతారు. ఏదైనా ప్రతిపక్ష వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎదగనీయకుండా చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో బ్లాక్మెయిల్ చేసి ఉంచుకోవడానికి వాడుతున్న సంస్థలు తప్పితే ఇవైతే నిష్పక్షపాతంగా చేస్తున్నాయని దేశ ప్రజలు ఎవరు కూడా అనుకోవట్లేదు. కానీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచింది తెలంగాణ రాష్ట్రంలో. అదే గాలి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు కూడా వీస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా అప్పటికంటే ఉన్న ప్రోరేటా కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇంకా డెఫినెట్గా. కానీ 6 గ్యారెంటీలు అయితే ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లిందో కాంగ్రెస్ పార్టీ, దాని మీద ఇవాళ ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 1-2 హామీలు మాత్రమే అమలు చేశారు, మిగతావి పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అనేది ప్రధాన విమర్శ. ప్రధానంగా రైతు రుణమాఫీ గురించి ఏం చెప్తారు? గత టీఆర్ఎస్ పాలకులు పూర్తిగా బడ్జెట్ని నిర్వీర్యం చేశారు, అప్పుల ఊబిలోకి నెట్టేశారు, కేవలం పైపర్ మిగులుతో నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీల్లో 3 హామీల్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆగస్టు మిగతా నిధులన్నీ సమకూర్చుకొని ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో మేము
మాఫీ చేస్తామని ఇచ్చారు. ఖచ్చితంగా ఆ దిశగా చేస్తారు. రైతులకున్న ప్రధాన సమస్య అంటే కానీ రైతులకి ఇప్పుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అయినా ప్రచారంలోకి తీసుకెళ్తున్నటువంటి అంశమైనా రైతులకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? రైతులు నమ్ముతున్నారండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకాల వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిర్వీర్యం అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, పేద ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని రైతులు నమ్ముతున్నారు. కానీ ఇవాళ ప్రధానంగా ఖమ్మం టికెట్ విషయం తీసుకుంటే ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి ప్రధానంగా పోటీ ఉన్నటువంటి నేపథ్యం వార్తల్లో ప్రధానంగా అదే కనిపించింది. ఇప్పుడు రామసాయం రఘురామ్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది. సో సహకారం ఎట్లా ఉండే అవకాశం ఉంది ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి కూడా? కాంగ్రెస్ పార్టీల్లో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇప్పుడు కాదు. గత కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ రకంగా ఉంది. కానీ ఎలక్షన్లు వచ్చేసరికి గ్రూపులు లేకుండా కలిసి పనిచేయటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా డెఫినెట్గా అందరి సహకారంతో మంచి మెజార్టీ సాధిస్తారు అభ్యర్థి. ఓకే, థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం విజయం పైన దయాకర్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.